ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు నాయుడు ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను, పాలేరులాగా పనిచేసినటువంటి నేను, ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు. ఆ కోటరీలో ఉన్నటువంటి చాలామంది సభ్యులు పంది కొక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పంది కుక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలామంది అడిగారు ఏ రాజకీయ పార్టీలో మీరు చేరతారోనని. బీజేపీలో చేరతారా, జనసేనలో చేరతారా, టీడీపీలో చేరతారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్తారా అన్నటువంటిది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. నా రాజకీయ భవిష్యత్తు ఏందనేటటువంటిది నేనే చెప్తాను అని నేను మీ అందరికీ కూడా సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఇక మొన్న సాయి జర్నలిస్ట్ ఒకటి చెప్తా ఉన్నారు. జర్నలిస్ట్ సాయి నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకొని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని నేను ఒక ఆరోపణ చేశాడు. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి, దాంట్లో ఒక వ్యక్తి ఈ జర్నలిస్ట్ సాయి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా జర్నలిస్ట్ మిత్రులందరికీ, మీరు అనవసరంగా ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవద్దు. ఏదైనా ఉంటే నన్ను అడిగితే నేను నేరుగా చెప్తాను. చాలామంది మీడియా మిత్రులందరికీ నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది. నేను తప్పకుండా చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. లాస్ట్గా ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. మీరు 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని. అవును, మిథున్ రెడ్డి అడగడం జరిగింది. ఆయన కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఇంకొక ప్రశ్న కూడా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా 100 కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు, శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు 100 కోట్లు అరేంజ్ చేయమనని. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఒకటే అరబిందో నుంచి